హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని జీకే బిట్స్ చూద్దాం. జీకే బిట్స్ ఈ జీకే బిట్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అవి నీట్గా రాసుకొని వాటి ఆన్సర్స్ ఇక్కడ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ ఆన్సర్స్ పక్కన నోట్ చేసుకోండి. ఓకే, సి ఫస్ట్ బిట్ ఈస్ వాట్ ఈస్ ది బ్రైటెస్ట్ ప్లానెట్? బ్రైటెస్ట్ ప్లానెట్, బాగా ప్రకాశవంతమైన గ్రహం, దట్ ఈస్ వీనస్. వీనస్ వీనస్ ఈస్ ది బ్రైటెస్ట్. వీనస్, VENUS, వీనస్ ఈస్ ది బ్రైటెస్ట్ ప్లానెట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డీపెస్ట్ అండ్ బిగ్గెస్ట్, అతి పెద్దది మరియు లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం. పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్, డీపెస్ట్ లేక్, చాలా లోతైన సరస్సు. లోతైన సరస్సు ప్రపంచంలో అతి లోతైన సరస్సు బైకాల్ సరస్సు. ఇది రష్యాలో ఉంది. బైకాల్ సరస్సు ఎక్కడ ఉంది అన్న ప్రశ్న కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. బైకాల్ సరస్సు ఎక్కడ ఉంది? BAIKAL, బైకాల్ సరస్సు. ఇది రష్యాలో ఉంది. తర్వాత లార్జెస్ట్ కోల్డ్ డిజర్ట్, ఎడారి, అతిపెద్ద ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి. ఈ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి దగ్గర చిన్న కాన్ఫ్లిక్ట్ ఉందండి. లార్జెస్ట్ కోల్డ్ డిజర్ట్ లేదా లార్జెస్ట్ డెజర్ట్ అని రాస్తే మీరు సహారా రాయకూడదండి, అంటార్కిటికా రాయాలి. అంటార్కిటికా ఈజ్ ది లార్జెస్ట్ డెజర్ట్. అఫ్ కోర్స్ అంటార్కిటికా డెజర్ట్, దట్ ఈస్ కోల్డ్ డిజర్ట్. అట్లా కాకుండా ది లార్జెస్ట్ హాట్ డిజర్ట్, ది లార్జెస్ట్ హాట్ డిజర్ట్ ఏదని అడిగితే అప్పుడు మీరు సహారా రాయాలి. సో అంటార్కిటికా ఒక ప్రశ్నకు సమాధానం అవుతుంది, సహారా ఒక ప్రశ్నకి సమాధానం అవుతుంది. ఊరికే లార్జెస్ట్ ఎడారి, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏదంటే అంటార్కిటికా. అఫ్ కోర్స్ అది కోల్డ్ డిజర్టా లేకపోతే హాట్ డిజర్టా పక్కన పెడితే అది స్పెసిఫిక్గా అడగలేదు కాబట్టి అతిపెద్ద ఎడారి ఏది అంటే అంటార్కిటికా రాయాలి. అతిపెద్ద వేడి ఎడారి, హాట్ డిజర్ట్ ఏది, హాట్ ఎడారి ఏది అంటే మీరు సహారా రాయాలి. ఇది స్పెసిఫిక్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లార్జెస్ట్ గల్ఫ్. సో అతిపెద్ద అగాధం ఏదంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అది మీ ఆన్సర్. తర్వాత లార్జెస్ట్ ఐలాండ్, అతిపెద్ద ద్వీపము గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ ఐలాండ్. తర్వాత ఈ లార్జెస్ట్ లేక్, అతిపెద్ద సరస్సు ఏదంటే ఊలార్ సరస్సు రాయాలి మీరు. అతిపెద్ద సరస్సు ఏంటంటే ఇది అప్పుడే ఇండియాలో కాదు, ఒక్క నిమిషం. లార్జెస్ట్ లేక్, ఫ్రెష్ వాటర్ లేక్ సుపీరియర్ యుఎస్ఏలో ఉంది. లేక్ సుపీరియర్ సరస్సు యుఎస్ఏలో ఉంది. ఈ సుపీరియర్ సరస్సు లార్జెస్ట్ లేక్, ఫ్రెష్ వాటర్, మంచినీటి సరస్సు, అతిపెద్ద మంచినీటి సరస్సు, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే మీరు రాయాల్సిన ఆన్సర్ సుపీరియర్ సరస్సు. ఇది యుఎస్ఏలో ఉంది. ఈ సుపీరియర్ సరస్సు పెద్ద మంచినీటి, పెద్ద విశాలమైన ఏరియా వైజ్గా ఎక్కువ, ప్లస్ ఇది మంచినీటి సరస్సు. ఏరియా వైజ్ ఎక్కువ ప్లస్ మంచినీటి సరస్సు. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విశాలమైన మంచినీటి సరస్సు ఏదంటే సుపీరియర్ సరస్సు. అట్లా కాకుండా ప్రపంచంలో మంచినీటి అనకుండా ప్రపంచంలో అతి పెద్ద సరస్సు ఏదంటే కాస్పియన్ సీ అవుతుంది. అయితే అదేంటంటే ఉప్పునీటి సరస్సు. మంచినీటి సరస్సు అడిగితే మాత్రం మీరు రాయాల్సింది సుపీరియర్ సరస్సు, అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా. అతిపెద్ద ద్వీపకల్పము అరేబియా. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు చదివేది హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్, చాలా అతి ఎక్కువ ద్రవీభవన స్థానం గల లోహం టంగ్స్టన్. అది 3414 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కరుగుతుంది. 3414 డిగ్రీల సెంటీగ్రేడ్. అంత హీట్ అయితే కానీ అది కరగదు. అందుకనే బల్బ్స్ ఫిలమెంట్స్లో వాటిల్లో ఈ టంగ్స్టన్ వాడటానికి కారణం ఏంటి అంటే దాని మెల్టింగ్ పాయింట్ అంటే దాని ద్రవీభవన ఉష్ణోగ్రత చాలా ఎక్కువ కాబట్టి టంగ్స్టన్ని మామూలుగా బల్బ్ ఫిలమెంట్స్లో వాడుతుంటారు. సో హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే టంగ్స్టన్ రాయాలి. 3414 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మాత్రమే అది కరుగుతుంది. తర్వాత ప్రపంచంలో లార్జెస్ట్ సిటీ, అతి పెద్ద నగరం పాపులేషన్ వైజ్గా అతి పెద్ద నగరం ఏంటంటే జపాన్లోని టోక్యో జపాన్ రాజధాని. తర్వాత లాంగెస్ట్ డే డేలో ఎక్కువ డే ఉండి తక్కువ నైట్ ఉండేది అనమాట. ఎక్కువ సంవత్సరంలో ఏ రోజున లాంగెస్ట్ డే ఉంటుంది, షార్టెస్ట్ నైట్ ఉంటుంది అంటే జూన్ 21. అట్నే షార్టెస్ట్ డే ఉండి లాంగెస్ట్ నైట్ ఉండేది డిసెంబర్ 22వ తేదీ. నెక్స్ట్ హైయెస్ట్ వాటర్ ఫాల్, ఎత్తైన జలపాతం, ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్స్ జలపాతం. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజెల్స్ జలపాతం. ఇది వెనజులా. ఇది ఎంత హైట్ నుంచి పడుతుందో తెలుసా అండి? 979 మీటర్ల ఎత్తు నుంచి పడే జలపాతం. అంటే 979 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ హైట్ నుంచి పడే జలపాతం. సో ఏంజెల్స్ జలపాతం ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం. తర్వాత లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ యూపీలో ఉందండి. ఇది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫాము. ఎంతంటే 1366 మీటర్ల పొడవు. 1366 మీటర్ల పొడవు. ఈ గోరఖ్పూర్ అనేది ఈశాన్య రైల్వే యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం. ఈశాన్య రైల్వే ఉంది కదా, మామూలు మనకు 17 జోన్స్ ఉన్నాయి కదా, 17-18 జోన్స్ ఉన్నాయి రైల్వే జోన్స్. సౌత్ సెంట్రల్ రైల్వే, సదర్న్ రైల్వే ఇట్లా ఉన్నాయి కదా. అట్లా ఈస్టర్న్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వే, ఈశాన్య రైల్వే ప్రధాన కేంద్రము కూడా గోరఖ్పూరే. అది కూడా ఒక మాటగా గుర్తుపెట్టుకోండి. తర్వాత లాంగెస్ట్ రివర్ డ్యామ్, పెద్ద డ్యామ్, నదిపై కట్టిన అతిపెద్ద ఆనకట్ట హీరాకుడ్ డ్యాము. అది ఒరిస్సా స్టేట్లో ఉంది. హీరాకుడ్ డ్యాము అది ఒరిస్సా స్టేట్లో ఉంది. మీకు తెలుసు, మహానది మీద హీరాకుడ్ ప్రాజెక్టు నిర్మించబడింది. హీరాకుడ్ ప్రాజెక్ట్ యొక్క లెంగ్త్ 4.8 కిలోమీటర్లు. 4.8 కిలోమీటర్లు హీరాకుడ్ డ్యామ్ యొక్క లెంగ్త్. మహానది మీద కట్టబడింది, ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. తర్వాత లాంగెస్ట్ టన్నెల్ రోడ్డు మీద నిర్మించిన అతిపెద్ద సొరంగం. రోడ్డుకు సంబంధించిన అతిపెద్ద సొరంగం అటల్ టన్నెల్. మన అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద పెట్టిన టన్నెల్ ఇది. అటల్ టన్నెల్, ATAL, అటల్ టన్నెల్. ఇది ప్రపంచంలో అతి పొడవైన టన్నెల్. దీని లెంగ్త్ 9.02 కిలోమీటర్స్. 9.02 కిలోమీటర్స్. సో అటల్ టన్నెల్ ప్రపంచంలో అతి పొడవైన హైవే టన్నెల్.
ఇది ఏ రెండింటిని కనెక్ట్ చేస్తుందంటే మనాలి నుంచి లాహోల్ స్పితి వ్యాలీ, మనాలి నుంచి ఈ టనెల్ ఈ సొరంగం ఏ రెండింటిని కలుపుతుంటే మనాలి టు లాహోల్, LAHAUL, లాహోల్ స్పితి వ్యాలీ, ఈ రెండింటిని కలుపుతుంది ఈ టనెల్. ఇది అటల్ టనెల్ ఇంపార్టెంట్. 9.02 కిలోమీటర్స్ లెంగ్త్. ఇది మనాలి నుంచి లాహోల్ స్పితి వ్యాలీని కలుపుతుంది. ఇది ప్రపంచంలో లాంగెస్ట్ హైవే టనెల్. తర్వాత లార్జెస్ట్ ప్లానెట్, అతిపెద్ద గ్రహం జూపిటర్ అతిపెద్ద గ్రహం. తర్వాత లార్జెస్ట్ స్టేడియం మేడే స్టేడియం నార్త్ కొరియా. రంగ్రాడో మేడే స్టేడియం అంటారు దీన్ని. రంగ్రాడో మేడే స్టేడియం. ఇది నార్త్ కొరియాలో ఉంది. దిస్ ఈస్ ది లార్జెస్ట్ స్టేడియం. దీని కెపాసిటీ 1,50,000. దీని కెపాసిటీ, ఇది కూడా నోట్ చేసుకోండి మీరు నోట్స్లో. దీని కెపాసిటీ 1,50,000 మంది కూర్చుండే కెపాసిటీ ఈ మేడే స్టేడియంలో కెపాసిటీ. అట్లే క్రికెట్ స్టేడియంకి సంబంధించి ఆ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, అఫ్ కోర్స్ మన ఇండియాలో కూడా అదే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మోతేరా స్టేడియం. దీన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అని కూడా అంటారు. మోతేరా మనం మామూలుగా ఈ క్రికెట్ చూస్తుంటాం కదా, మోతేరా స్టేడియం. దీన్నే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం అంటారు. దీని కెపాసిటీ 1,10,000. ఇది కూడా క్రికెట్కి సంబంధించి క్రికెట్ స్టేడియంస్లో లార్జెస్ట్ స్టేడియం ఇన్ ది వరల్డ్, అఫ్ కోర్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఇది అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఉంది. దిస్ ఈజ్ ది లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ది వరల్డ్. తర్వాత లైటెస్ట్ గ్యాస్, అతి తక్కువ బరువున్న గ్యాస్ హైడ్రోజన్. మామూలుగా ఈ హీలియం కాకుండా హైడ్రోజన్. లైటెస్ట్ గ్యాస్, అతి తక్కువ బరువైన వాయువు ఏంది అంటే హైడ్రోజన్. తర్వాత లైటెస్ట్ మెటల్ లీథియం చాలా తేలికైన బరువున్న లోహం. అతి తక్కువ బరువున్న లోహము లీథియం. తర్వాత అతి బరువైన లోహం ఆస్మియం. లెడ్ రాయకండి, ఆస్మియం లోహం అతి బరువైన లోహం. ది హెవియెస్ట్ మెటల్ ఆర్ ది హెవియెస్ట్ ఎలిమెంట్, అతి బరువైన మూలకం లేదా అతి బరువైన లోహం ఏదంటే ఆస్మియం. ఒకవేళ ఆస్మియం చాయిస్లో లేకుండా లెడ్ సంథింగ్ ఇంకోటి ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు లెడ్ రాసినా పర్వాలేదు. కానీ అంతకుముందాక మామూలుగా లెడ్ అనుకుంటునేవాళ్ళం. బట్ అతి బరువైన లోహం ఆస్మియం. తర్వాత ఇది చెప్పాం కదండి, లాంగెస్ట్ డే June 21, షార్టెస్ట్ డే December 22. అతి చిన్న ప్లానెట్, అతి చిన్న గ్రహం మెర్క్యూరీ. ఈజ్ ది స్మాలెస్ట్ ప్లానెట్.
ఈ లార్జెస్ట్ ప్లానెట్ జూపిటర్ లాగా స్మాలెస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. తర్వాత టాలెస్ట్ స్టాచ్యూ, అతి పెద్దదైన, అతి చాలా పొడవైన ఎత్తైన విగ్రహం. సో టాలెస్ట్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. రీసెంట్గా నిర్మించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ విగ్రహం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. దీని ఎత్తు 182 మీటర్లు. తర్వాత బిగ్గెస్ట్ కేవ్ టెంపుల్, అతి పెద్దదైన గుహాలయం కైలాష్ టెంపుల్, ఎల్లోరా, మహారాష్ట్ర స్టేట్. కైలాష్ టెంపుల్ ఎల్లోరా, మహారాష్ట్ర. తర్వాత ఇండియాలో అతిపెద్ద మాస్క్, అదే మామూలుగా ముస్లిమ్స్ ప్రార్థన మందిరం చూసారా, బిగ్గెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా, దట్ ఈస్ జమా మసీద్. న్యూఢిల్లీలో ఉన్న జమా మసీద్, దట్ ఈస్ బిగ్గెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా. తర్వాత ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది వారణాసి న్యూఢిల్లీల మధ్య నడుస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్, ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇట్ రన్స్ బిట్వీన్ వారణాసి అండ్ న్యూఢిల్లీ అండ్ దీని స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు. తర్వాత ఎత్తైన డ్యామ్, హైయెస్ట్ డ్యామ్ టెహ్రీ హైయెస్ట్ డ్యామ్ టెహ్రీ లేదా టెహ్రీ టెహ్రీ డ్యామ్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తర్వాత హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు, గ్యాలంటరీ అంటే ఈ శౌర్యానికి సంబంధించిన అవార్డు. గ్యాలంటరీ అంటే శౌర్యం. సో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఏంటంటే పరమవీర చక్ర. ఇది హైయెస్ట్ గ్యాలంటరీ, GALLANTRY. మీకు ఇక్కడ ఉంది, చూసుకోండి. హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు పరమవీర చక్ర. తర్వాత హైయెస్ట్ గేట్వే, ప్రధాన ద్వారం, అతి ఎత్తైన ద్వారము బులాండ్ దర్వాజా ఎట్ ఫతేపూర్లోని బులాండ్ దర్వాజా. తర్వాత ఇండియాలో హైయెస్ట్ పీక్ శిఖరం, ఎత్తైన పర్వత శిఖరము కేటు పర్వతం. నెక్స్ట్ హిమాలయన్ తర్వాత ఎవరెస్ట్ తర్వాత, మౌంట్ ఎవరెస్ట్ తర్వాత, హిమాలయ శ్రేణిలోని మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ఇదే. మౌంట్ ఎవరెస్ట్ అనేది ప్రపంచంలో కల్లా ఎత్తైన పర్వత శిఖరం. దాని హైటు 8,848. ఎవరెస్ట్ హైట్, ఎవరెస్ట్ పీక్, మౌంట్ ఎవరెస్ట్ పీక్ 8,648 మీటర్లు. 8,848. ఇది ప్రపంచంలో కల్లా ఎత్తైన పర్వత శిఖరం. దీని తర్వాత కేటు సంబంధించి హైయెస్ట్, 8,611 మీటర్లు. 8,611 మీటర్లు. కాబట్టి ఇండియాలో, ఇది నేపాల్లో ఉంది, మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో ఉంది. ఇండియాకు సంబంధించి ఎత్తైన పర్వత శిఖరం ఏదంటే మీరు కేటు రాయాలి. దాని హైట్ 8,611 మీటర్లు. తర్వాత హైయెస్ట్ రైన్ఫాల్, ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇది మేఘాలయలోని మాసిన్ రామ్
మాసిన్రామ్. మేఘాలయ రాష్ట్రంలో ఉంది. మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మాసిన్రామ్లో హైయెస్ట్ రైన్ఫాల్ ఆల్మోస్ట్ 11,000 ఆడ్ 11,876 ఆర్ సంథింగ్ 11,879 మిల్లీమీటర్స్ వర్షపాతం కురుస్తుంది మాసిన్రామ్లో ఆ మాన్సూన్ సీజన్లో. ఈ మాసిన్రామ్ అనేది కాశీకొండల్లో ఉంది. ఈ మాసిన్రామ్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లోని మేఘాలయలోని కాశీకొండల్లో ఉంది. మేఘాలయలోని కాశీకొండల్లో ఉంది మాసిన్రామ్. ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అది ఆ వర్షపాతం ఎంత అయ్యా అంటే 11,879 మీటర్లు. ఓకే, తర్వాత లార్జెస్ట్ డెల్టా, అతి పెద్ద డెల్టా ప్రాంతం ఏంటంటే గంగా డెల్టా. దీన్నే గంగా డెల్టానే దీన్ని ఏమంటారంటే సుందర్బన్స్ డెల్టా. సుందర్బన్స్ డెల్టా. దీన్నే గ్యాంజెస్ డెల్టా అంటారు. గంగా డెల్టా లేదా ఆర్ సుందర్బన్స్ డెల్టా అంటారు. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది లార్జెస్ట్ డెల్టా. తర్వాత లార్జెస్ట్ డిజర్ట్ అంటే ఎడారి ఇన్ ఇండియా. అది థార్ ఎడారి రాజస్థాన్లో ఉంది. ప్రపంచంలో పెద్దదైన ఎడారి ఏదంటే మనకు 2 రకాల ఆన్సర్లు చూసాం మనం. మొత్తం కోల్డ్ ఎడారి ఏంటంటే అంటార్కిటికా, లేదు హాట్ డిజర్ట్ అని ప్రత్యేకంగా అడిగితే మాత్రం సహారా రాయాలి. తర్వాత లార్జెస్ట్ లేక్ ఇండియాలో అతిపెద్ద సరస్సు ఊలార్ లేకు జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊలార్ లేకు ఇండియాలో అతి పెద్దదైన సరస్సు. అట్నే లార్జెస్ట్ ఉప్పునీటి సరస్సు, ఇండియాలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదంటే చిల్కా సరస్సు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. చిల్కా సరస్సు అది ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అట్నే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ మంచినీటి సరస్సు, ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏంటంటే ఇది కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ కొన్ని చోట్ల కొల్లేరు సరస్సు, కొన్ని చోట్ల ఊలార్ సరస్సు అని ఇచ్చినారు. బట్ చాలా చోట్ల మాత్రం పీపుల్ రికమెండెడ్ ఫర్ కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉన్నదే భారతదేశంలో ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. మామూలుగా మంచినీటి సరస్సు అనకుండా అతిపెద్ద నీటి సరస్సు ఏదంటే ఊలార్ లేక్ కాశ్మీర్ రాయండి. అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కొల్లేరు సరస్సు రాయండి. తర్వాత లాంగెస్ట్ లేక్ అతి పొడవైన సరస్సు వెంబనాడ్. వెంబనాడ్ వెంబనాడ్. ఈ తమిళనాడు కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది వెంబనాడు తమిళనాడు. ఐ థింక్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న వెంబనాడ్ అన్న ఇది మీకు పొడవైన, లార్జెస్ట్ కాదు. లార్జెస్ట్ అంటే వైశాల్య పరంగా పెద్దదని తీసుకోవాలి. లాంగెస్ట్ పరం అంటే పొడవైనది, వైశాల్యం తక్కువ కావచ్చు, దాని పొడవు ఎక్కువ. అటువంటి లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా వెంబనాడు. తర్వాత లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా ఇండియా మ్యూజియం కలకత్తా. కలకత్తాలోని ఇండియా మ్యూజియం భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియము. దీన్నే ఇంపీరియల్
మ్యూజియం అని కూడా అంటారు. ఈ కలకత్తాలో ఉండే ఈ ఇండియా మ్యూజియంని ఇంపీరియల్ మ్యూజియం అని కూడా అంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ ప్లానెటోరియము బిర్లా ప్లానెటోరియము కలకత్తా. లార్జెస్ట్ ప్లానెటోరియం ఖగోళ కేంద్రం మామూలు గ్రహాలు అవి చూస్తుంటారు. సో లార్జెస్ట్ ప్లానెటోరియము బిర్లా ప్లానెటోరియము కలకత్తా. లాంగెస్ట్ హైవే రోడ్డు మార్గం, అతి పొడవైన లాంగెస్ట్ పొడవైన రోడ్డు మార్గము నేషనల్ హైవే 44. నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 శ్రీనగర్ నుంచి కన్యాకుమారి దాకా దీని పొడవు 3806 కిలోమీటర్లు. ఈ NH44 అన్నది లాంగెస్ట్ హైవే. దీని పొడవు 3806 కిలోమీటర్లు. ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారికి. నెక్స్ట్ లార్జెస్ట్ డోమ్ గోల్ గుంబజ్ డోమ్ అట్ బీజాపూర్ కర్ణాటకలోని బీజాపూర్లో ఉండే గోల్ గుంబజ్ ఇండియాలో ఉండే అతి పెద్ద లార్జెస్ట్ డోమ్. తర్వాత లాంగెస్ట్ కెనాల్, అతి పొడవైన కెనాల్, లాంగెస్ట్ కెనాలు ఇందిరాగాంధీ కెనాల్. దీన్నే రాజస్థాన్ కెనాల్ అని కూడా అంటారు. ఇందిరాగాంధీ కెనాల్ లేదా రాజస్థాన్ కెనాల్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది లాంగెస్ట్ కెనాల్. తర్వాత లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ అంటే నది మీద కట్టిన వంతెన. లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ ఏంటంటే దోలా సాదియా. బ్రిడ్జ్ దీన్నే భూపేన్ సేన్ హజారికా బ్రిడ్జ్ అని కూడా అంటారు. దోలేన్ సాదియా బ్రిడ్జ్ ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్. దీన్నే ఏమంటారంటే భూపేన్ హజారికా సేతు. భూపేన్ హజారికా సేతు ఈ రెండు ఒకటే అండి. దీన్ని ధోలా సాదియా బ్రిడ్జ్ అంటారు. ఇది లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్. దీన్ని లాంగెస్ట్ రివర్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఏందయ్యా అంటే ధోలా సాదియా బ్రిడ్జ్. దీన్నే భూపేన్ హజారికా సేతు అంటారు. దీని పొడవు ఎంత అంటే 9.15 కిలోమీటర్లు. 9.15 కిలోమీటర్లు. ఈ భూపాన్ హజారికా సేతు ఈ బ్రిడ్జి యొక్క లెంగ్త్ 9.15 కిలోమీటర్లు. ఇది ఏ రాష్ట్రాల్ని కలుపుతుందంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం మరియు అరుణాచల ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్ని కలిపే బ్రిడ్జ్. తర్వాత లార్జెస్ట్ పార్క్ ఇన్ ఇది వరల్డ్ అండి. లార్జెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ నేషనల్ పార్క్. ఇది గ్రీన్లాండ్ లో ఉంది. లార్జెస్ట్ పార్క్ ఇన్ ది వరల్డ్ నేషనల్ పార్క్ గ్రీన్లాండ్. సో ఇవి ఈ రోజుకి మనం తెలుసుకున్న కొన్ని బిట్స్. సో అన్ని బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఎక్కడైనా ఏదైనా ఒక క్లారిఫికేషన్ ఏదైనా అంటే మీరు వేరే పుస్తకాలు ఇంకోలా చదివి ఉంటే అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని బిట్స్ ఏంటంటే ఒక్కొక్క సైట్లో ఒక్కోలా రాస్తారు.
సో అవి కొంచెం మారిపోతుంటాయి. మీకు ఏదైనా సంథింగ్ మీరు ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్స్లో మీకు ఏదైనా డిస్ప్యూట్ వస్తే, ఈసారి పలానా బిట్ మీరు ఇలా చదివారు కానీ యాక్చువల్గా మేము కొన్ని బుక్స్లో చూస్తే ఇలా ఉంది అని అలాంటి బిట్స్ మీకు ఏమన్నా తారసపడితే ఆ బిట్స్ని మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే ఎంత జనరల్, ఐ హ్యావ్ టేకెన్ ఎక్స్ట్రీమ్ కేర్ 99.99% ఈ మనం ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ ఆర్ 100%, 99.99, ఐ కాంట్ సే 100% బికాజ్ కొన్ని బిట్స్ కొంత డిస్ప్యూటెడ్గా ఉంటాయన్నమాట. ఎవరు ఖచ్చితంగా ఇది అని చెప్పలేరు అనమాట, అలా ఉంటాయన్నమాట. అందుకని మీకు ఏదైనా పలానా బిట్టు సార్ పలానా పుస్తకంలో ఇలా ఉంది, పలానా వాళ్ళు ఇలా చెప్పారు అని మీకు ఏదైనా అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఆ బిట్ని పోస్ట్ చేయండి. సార్ పలానా బిట్ ఇలా చెప్పారు, మీరు ఇలా ఉంది, దీన్ని నెక్స్ట్ వీడియోలో దీన్ని క్లారిఫై చేయండి అంటే నేను దాని గురించి ఇంకొంచెం థరోగా రీసెర్చ్ చేసి మీకు పక్కా ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.